సికింద్రాబాద్ పారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఫైర్ ఇంజన్తో మంటలు ఆర్పారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తో కిచెన్లో మంటలు చెలరేగినట్టు సమాచారం. హోటల్లో పనిచేసే ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. మంటలు ఎగిసిపడడంతో అప్రమత్తమైన కొందరు హోటల్ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను హోటల్ నుంచి బయటకు తెచ్చారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గినట్టు సమాచారం. అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, సికింద్రాబాద్ పారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? కేశవపట్న కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ పారడైజ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. బేసిక్ గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సెల్లార్ లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా కొంతవరకు ఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అవ్వడము అటు పారడైజ్ సంబంధించిన సిబ్బంది గమనించారు. వెంటనే మంటలు ఒక్కసారిగా కొంతవరకు స్టార్ట్ అయిన క్రమంలో పారడైజ్ లో ఉన్న కస్టమర్లు అనుకోవచ్చు, సిబ్బంది హుటాహుటిన బయటికి పరుగులు పెట్టిన పరిస్థితి. సో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా సమాచారం అందించారు. కొద్దిసేపటి క్రితము ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఒక ఫైర్ ఇంజన్ తోటి పూర్తి స్థాయిలో సెల్లార్ లో కావచ్చు, లేకపోతే ఆ కిచెన్ ఏరియా ఏదైతే ఉందో కొంతవరకు అక్కడ నుండి ఫైర్ అనేది స్ప్రెడ్ అయినట్లు, అక్కడనే ఫైర్ అనేది స్టార్ట్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సో వెంటనే వాటర్ ని స్ప్రే చేసి ఫైర్ ని ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. సో వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫైర్ అనేది స్టార్ట్ అయింది అనేది ఇటు పారడైజ్ సంబంధించిన వారి నుండి కావచ్చు, స్థానికుల నుండి అయితే మనకి బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంది? ఎందుకంటే స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మనకు తెలుసు పారడైజ్ సంబంధించి చాలా రద్దీగా ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం టైంలో, లంచ్ టైంలో సికింద్రాబాద్ పారడైజ్ హోటల్ అత్యంత రద్దీగా ఉంటుంది, కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. సో అది కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ సంభవించి అది కానీ హోటల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉండే ఖచ్చితంగా దాని తీవ్రత అనుకోవచ్చు, దాని ఇంపాక్ట్ చాలా వరకు ఉంటుండే. కానీ కిచెన్ లో కావచ్చు, సెల్లార్ లో ఏదైతే ఫైర్ స్టార్ట్ అయిందో వెంటనే సిబ్బంది గమనించడము, అలర్ట్ అవ్వడము, ఆ ఫైర్ సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడము, ఫైర్ సిబ్బంది కూడా దానికి కెనాల్లోనే చేరుకొని పూర్తి స్థాయిలో ప్రస్తుతం సేఫ్ గా ఉండదు, ఇలాంటి ప్రాణనష్టం జరగలేదు అనేది అధికారుల నుండి బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ అసలు పారడైజ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి అంటే అది మైనర్ ఫైర్ యాక్సిడెంటా, మేజర్ ఫైర్ యాక్సిడెంటా అనేది కొంతవరకు కారణమా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా, ఏదైనప్పటికీ కూడా కొంతవరకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన బట్టి ప్రైమరీ స్థానికులు సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫైర్ అనేది ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో చేసిన తర్వాత అంటే మంటల మొత్తం ఏరియా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కాబట్టి అసలు అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినాక అధికారులు సో ఒకసారి సికింద్రాబాద్ పారడైజ్ హోటల్లో అగ్ని ప్రమాదం అనే విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా కొంతవరకు భయాందోళన చెందిన పరిస్థితి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు పారడైజ్ హోటల్ జరిగింది, అది సెల్లార్ లో ఇటు కిచెన్ ఏరియాకి సంబంధించి జరిగినట్లు మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అనేది ప్రస్తుతానికి అధికారులు ఇన్ఫర్మేషన్. కానీ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం అధికారులు అవకాశం ఉంటుంది. రైట్ అజయ్. పారడైజ్ హోటల్ సికింద్రాబాద్ ఇక్కడ జనరేటర్ రూమ్లో కొద్దిగా హీట్తోనే ఫైర్ అయింది. దాంట్లో దూది కొద్దిగా స్క్రాప్ ఉంది, కింది వుడ్ చెక్కలు కూడా ఉంది. దాంట్లో ఫైర్ వచ్చి ఫైర్ చిన్నగా ఉంది, మళ్ళీ ఇది స్మోక్ చాలా హెవీ వచ్చింది. దాని గురించి ఇక్కడ చాలా పబ్లిక్ కూడా పరేషాన్ అయింది. ఇప్పుడు మొత్తం ఫైర్ పుటప్ అయింది, ఏం లేదు. ఇప్పుడు కొద్దిగా చిన్న ఫైర్ ఉంది, ఆర్పిన. కిచెన్లో ఏం లేదు, ఇది జనరేటర్ రూమ్లో అది హీట్ అయింది. హీట్ అయితే ఇది కింద పేపర్స్ ఉంది, వుడ్ వేస్టేజ్ ఎక్కువ ఉంది, దాంట్లో ఫైర్ అయింది. హీట్తోనే ఫైర్ అయింది. షార్ట్ సర్క్యూట్ ఏం లేదు. ఇది జనరేటర్ చాలా హీట్ అయింది. ఇది ఒక 2 days నుంచి ఇది హీట్ ఎక్కువ అవుతుంది, ఇది చెప్తున్నా వాళ్ళు. ఇది హీట్ అయింది, హీట్తోనే ఫైర్ అయింది. ఏం లేదు, ఏం క్యాజువాలిటీస్ లేదు.